Hi guys, welcome to Bhavita Santosh Academy app. I am Ramya, faculty of Arithmetic and Reasoning. So in this video, I am going to discuss the topic of calendar. So calendar ki సంబంధించిన questions ని మనం ఈ రోజు చూసేద్దాం. సో మీరు ఏ టాపిక్ తీసుకున్నా కానీ బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. బేసిక్స్ వస్తేనే మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలం. బేసిక్స్ నేర్చుకొని బేసిక్స్ తర్వాత మనం మళ్ళీ వాటిని షార్ట్ ట్రిక్స్ లాగా కన్వర్ట్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ని పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మీరు ఇంకొక కాంపిటేటివ్ స్టూడెంట్తో కంపేర్ చేస్తే మీరు హయ్యర్ పొజిషన్లో ఉంటారు. మీన్స్ మీరు క్వశ్చన్స్ ఎక్కువగా ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో క్యాలెండర్లో బేసిక్స్. సో ఈ బేసిక్స్ మరి క్యాలెండర్లో ఎలా ఉంటుందంటే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్స్. అందులో నార్మల్ ఇయర్ ఉంటుంది, లీప్ ఇయర్ ఉంటుంది. సో నార్మల్ ఇయర్ వీ హ్యావ్ 365 డేస్. ఇన్ లీప్ ఇయర్ వీ హ్యావ్ 366 డేస్. ఓకే, సో నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి, మరి లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. అసలు లీప్ ఇయర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ లీప్ ఇయర్? సో వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 4. సో 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది అంటే అది మనకి లీప్ ఇయర్ అవుతుంది. ఓకే, లీప్ ఇయర్ అంటే ఏంటి? 4తో ఒక నెంబర్ని మనం 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 రావాలి. సో 0 వస్తే ఆ ఇయర్ని మనం లీప్ ఇయర్ అని అంటాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లీప్ ఇయర్లోనే మనకి సెంచరీ లీప్ ఇయర్ కూడా ఉంటుంది. సెంచరీ లీప్ ఇయర్ అంటే ఏంటంటే 400తో డివిజిబుల్ అవ్వాలి. 400తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ ఇయర్స్ని మనం సెంచరీ లీప్ ఇయర్స్ అంటాము. నెక్స్ట్ 100 మల్టిపుల్స్. సెంచరీ మీన్స్ 100 కదా, సెంచరీ అంటే ఏంటి? 100. సో 100 మల్టిపుల్స్ అన్నీ కూడా మనకి సెంచరీ లీప్ ఇయర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో 100, 200 అనేది 100 మల్టిపుల్ అవుతుంది. 300 అనేది 100 మల్టిపుల్ అవుతుంది. 400, సో 400 అనేది ఏంటి? 400 కూడా 100 మల్టిపుల్ అవుతుంది. ప్లస్ 400తో ఏ ఇయర్స్ అయితే, ఏ నెంబర్స్ అయితే డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందో సో వాటిని మనం 400 వాటిని కూడా మనం సెంచరీ లీప్ ఇయర్స్ అని అంటాము. ఇక్కడ చూడండి కోడ్స్. 100కి మనకి 5 ఆడ్ డేస్ వస్తాయి, 200కి 3 ఆడ్ డేస్ వస్తాయి, 300కి 1 ఆడ్ డే వస్తుంది, 400కి 0 వస్తుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ 500 నుండి ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఎలా అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సేమ్. 500కి 5 ఆడ్ డేస్ వస్తాయి, 600కి 3 ఆడ్ డేస్ వస్తాయి, 700కి 1 ఆడ్ డే వస్తుంది, 800కి 0 ఆడ్ డేస్ వస్తాయి. మరి 800కి 0 ఆడ్ డేస్ ఎందుకు వస్తాయి అంటే 400తో 800ని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తుంది. సో కాబట్టి ఎవ్రీ 400 మల్టిపుల్ అనేది మనకి ఆడ్ డేస్ 0 వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ అండ్ సెంచరీ లీప్ ఇయర్. ఓకే, నెక్స్ట్ మంత్ కోడ్స్. మంత్ కోడ్స్ ఎలా ఉంటాయి అంటే జనవరి చూసుకున్నట్టయితే మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. సో 31 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 3 ఆడ్ డేస్. ఫిబ్రవరిలో మనకి లీప్ ఇయర్ ఉంటుంది, నాన్ లీప్ ఇయర్ ఉంటుంది. సో లీప్ ఇయర్ ఎప్పుడు? ఎవ్రీ 4 ఇయర్స్కి మనకి లీప్ ఇయర్ అనేది వస్తుంది. సో 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే మనకి ఆడ్ డేస్ 0 ఉంటాయి. రిమైండర్ 1 వస్తే మనకి 1 ఆడ్ డే ఉంటుంది. సో ఫెబ్లో 29 డేస్ ఉంటాయి కదా, సో 1 ఆడ్ డే వస్తుంది. ఓకే, మరి ఆడ్ డేస్ అంటున్నారు, అసలు ఆడ్ డేస్ ఎలా వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఆడ్ డేస్ ఎలా వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 31st చూడండి. జనవరిలో మనకి 31 డేస్ ఉంటాయి. సో మనం ఏం మాట్లాడుకున్నాం? జనవరిలో 31 డేస్ ఉంటాయి, ఈ 31 డేస్కి మనకి 3 ఆడ్ డేస్ వస్తాయి అని చెప్పుకున్నాము. ఓకే, మరి ఆడ్ డేస్ అంటే ఏంటి? అసలు ఆడ్ డేస్, వాట్ ఈస్ ఆడ్ డేస్? ఆడ్ డేస్ అంటే ఏంటి అంటే ఒక వీక్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రాగా వచ్చే డేస్ని మనం ఆడ్ డేస్ అని అంటాము. ఒక వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. ఓకే, 1 వీక్ హ్యాస్ 7 డేస్. 1 వీక్ హ్యాస్ 7 డేస్. 7 డేస్ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చే డేస్ ఉంటాయి కదా, సో వాటిని మనం ఆడ్ డేస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జనవరి తీసుకున్నట్టయితే జనవరిలో మనకి
31 డేస్ ఉంటాయి. ఓకే, 31 డేస్. సో ఈ 31 డేస్ని మనం 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏదైతే వస్తుందో, 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏదైతే వస్తుందో సో దాన్నే మనం ఆడ్ డేస్ అని అంటాం. ఓకే, ఇప్పుడు 7 4 జా 28. సో 31 నుండి 28 పోతే ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో రిమైండర్ ఏమొచ్చింది మనకి? 3 వచ్చింది. జనవరిలో 31 డేస్ని 7తో డివైడ్ చేస్తే మనకి 3 రిమైండర్ వచ్చింది. సో ఈ 3ని ఆడ్ డేగా జనవరికి 3ని ఆడ్ డేస్గా మనం డిక్లేర్ చేస్తాం. ఓకే, సో ఆడ్ డేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే 7తో డివైడ్ చేయాలి. ఎనీ నెంబర్, ఏ నెంబర్నైనా కానీ మనం 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏదైతే వస్తుందో 0 or 1 సంథింగ్ ఏది వచ్చినా సో దాన్ని మనం ఆడ్ డేస్గా కన్సిడర్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు చూడండి, జనవరిలో 31 డేస్ ఉన్నాయి. సో 31/7 చేస్తే మనకి 3 రిమైండర్ వచ్చింది కాబట్టి 3 ఆడ్ డేస్. నెక్స్ట్ ఫిబ్రవరిలో మనకి 28 డేస్ ఉంటాయి, 29 డేస్ ఉంటాయి. సో 28 డేస్ వచ్చినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తుంది కాబట్టి 0 ఆడ్ డేస్ ఉంటాయి. 29 డేస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? 28 డేస్ వచ్చినప్పుడు 0 ఎలా వస్తుందంటే /7 చేస్తే 7 4 జా 28. సో రిమైండర్ 0 కాబట్టి మనకి 28 డేస్ ఫెబ్లో వచ్చినప్పుడు మనకి 0 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ 29 డేస్ వచ్చినప్పుడు 7తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 7 4 జా 28. సో నెక్స్ట్ 1 రిమైండర్ అవుతుంది కాబట్టి 1 ఆడ్ డే అనేది మనకి ఫెబ్లో ఉంటుంది. నెక్స్ట్ మార్చ్లో 31 డేస్ ఉంటాయి కాబట్టి అగైన్ 31 డేస్కి 3 రిమైండర్ వస్తుంది. నెక్స్ట్ ఏప్రిల్లో 30 ఉంది. సో 30 ఉంది, 30ని ఏం చేయాలి? అగైన్ 7తో డివైడ్ చేయాలి. ఎందుకు? మనం ఎప్పుడు కానీ ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చినప్పుడు ఇచ్చిన నెంబర్ని 7తో డివైడ్ చేస్తే దానికి వచ్చిన రిమైండరే మనకి ఆడ్ డే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి 730 అంటే మనకి ఎందులో పోతుంది? 7 4 జా 28. సో రిమైండర్ ఏంటి? 2. సో 2 ఈజ్ ద ఆడ్ డేస్ ఫర్ ఏప్రిల్. ఓకే, సో ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి కాబట్టి 2 ఆడ్ డేస్ వస్తాయి. నెక్స్ట్ అగైన్ మేలో 31 ఉంది కాబట్టి 3 ఆడ్ డేస్. సో జూన్లో 30 డేస్ ఉన్నాయి కాబట్టి 2 ఆడ్ డేస్ వస్తాయి. సేమ్ ఇలా డిసెంబర్ వరకు ఈ ఆడ్ డేస్ అనేవి ఈ మంత్ కోడ్స్లో ఇలా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ డేస్ కోడ్ ఎలా కన్సిడర్ చేశారు అంటే ఇక్కడ చూడండి, డేస్ కోడ్ సండేకి 0 అని, మండేకి 1 అని, ట్యూస్డేకి 2, వెన్స్డేకి 3, థర్స్డేకి 4, ఫ్రైడేకి 5, సాటర్డేకి 6. సో ఇలా నెంబరింగ్ ఇచ్చారు. ఈ నెంబరింగ్ ఎలా ఇచ్చారు అంటే ఫస్ట్ డే, ఫస్ట్ మంత్, ఫస్ట్ ఇయర్ని చూసుకున్నట్లయితే మండేగా డిక్లేర్ చేశారు. ఓకే, సో ఫస్ట్ డే, ఫస్ట్ మంత్, ఫస్ట్ ఇయర్ని మండేగా డిక్లేర్ చేశారు కాబట్టి మండే కోడ్ వచ్చేసి 1 అయింది. సో నెక్స్ట్ అగైన్ ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. సో బిఫోర్ 0నే ఉంటుంది కాబట్టి సండే మనకి 0 అయింది. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్స్. ఈ బేసిక్స్ వస్తేనే మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలం. ఇందులో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నార్మల్ ఇయర్లో మనకి 1 ఆడ్ డే వస్తుంది, లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ వస్తాయి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సెంచరీ లీప్ ఇయర్కి వచ్చేసరికి 100 మల్టిపుల్స్, ఆల్ 100 మల్టిపుల్స్ ఆర్ సెంచరీ లీప్ ఇయర్స్. బట్ 400తో ఏ నెంబర్ అయితే డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తుందో సో వాటికి మనకి 0 ఆడ్ డేస్ ఉంటాయి. సో 400 మల్టిపుల్స్ ఏమవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2000, 2400, 1800. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో కూడా మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అని అడిగితే ఏం చెప్పాలి? 0 ఆడ్ డేస్ ఉంటాయి. ఎందుకు అంటే చూడండి, మీరు లాస్ట్ 2 డిజిట్ని చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేయండి. సో రిమైండర్ 0 వస్తే మనకి ఆ ఇయర్లో కోడ్ అనేది 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 20 ఉంది కాబట్టి 4తో డివైడ్ చేస్తే 4 5 జా 20. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 2020కి హౌ మెనీ ఆడ్ డేస్ అంటే 0 ఆడ్ డేస్ అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లాస్ట్ నెంబర్స్ని చూడాలి ఆర్ ఫస్ట్ నెంబర్ మీరు ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ సో దిస్ ఈస్ ద బేసిక్స్ ఫర్ క్యాలెండర్. ఓకే, మనం ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లీప్ ఇయర్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో మీకు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటే ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ టుడే ఈజ్ ఫ్రైడే దెన్ వాట్ డే విల్ ఇట్ బి ఆఫ్టర్ 44 days?
తెలుగులో ఈ రోజు శుక్రవారం అయితే 44 రోజుల తర్వాత ఏ రోజు అవుతుంది? సో ఆప్షన్స్ ఏమిచ్చాడు? సండే, మండే, సాటర్డే, థర్స్డే. సో క్వశ్చన్ చూడండి, ఇఫ్ టుడే ఈజ్ ఫ్రైడే దెన్ వాట్ డే విల్ ఇట్ బి ఆఫ్టర్ 44 డేస్? అంటే ఈ రోజు ఫ్రైడే, ఈ రోజు శుక్రవారం అయితే 44 రోజుల ఆఫ్టర్ మీన్స్ తర్వాత, ఫ్యూచర్ లో. సో కాబట్టి 44 డేస్ తర్వాత ఏ రోజు అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇందాక చెప్పుకున్నాం కదా, నెంబర్ ఇచ్చి మనం ఫైండ్ అవుట్ ఒక డేని, వీక్ ఆఫ్ ది డేని, డే ఆఫ్ ది వీక్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్ ని 7 తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ ఏదైతే వస్తుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇఫ్ టుడే ఈజ్ ఫ్రైడే అన్నాడు. టుడే ఏంటి? టుడే ఫ్రైడే. ఓకే, ఇది క్వశ్చన్ లో ఇచ్చాడు. టుడే ఈజ్ ఫ్రైడే. ఆఫ్టర్ 44 డేస్, ఆఫ్టర్ 44 డేస్ తర్వాత ఏమవుతుంది? 44 డేస్ తర్వాత ఏ రోజు అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం? 44 ని 7 తో డివైడ్ చేయాలి. చేయండి. 7 మల్టిపుల్ అవుతుంది. 7 6 42. సో రిమైండర్ ఏమొచ్చింది? 2 ఈజ్ ద రిమైండర్. సో 2 రిమైండర్ వచ్చింది. ఇక్కడ అడిగింది ఏంటి? ఆఫ్టర్ అన్నాడు కాబట్టి +2, అంతేనా? ఆఫ్టర్ అన్నాడు కాబట్టి +2, బిఫోర్ అంటే -2. సో ఇది ఎలా అంటే, ఇప్పుడు ఆఫ్టర్ అన్నాడు కాబట్టి మనం +2 అని వేసుకున్నాం ఇక్కడ. సో టుడే ఈజ్ ఫ్రైడే. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత ఏమవుతుంది? టుడే ఈజ్ ఫ్రైడే. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత ఏమవుతుంది? టుడే ఈజ్ ఫ్రైడే. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత ఏమవుతుంది అంటే ఫ్రైడే, నెక్స్ట్ సాటర్డే, సండే. సో ఆన్సర్ ఏమవుతుంది? సండే ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఆఫ్టర్ అన్నాడు కాబట్టి మనం ఫార్వర్డ్కి వెళ్ళాలి. ఫ్రైడే తర్వాత సాటర్డే వస్తుంది, సాటర్డే తర్వాత సండే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగో అన్నాడు అనుకోండి, మైనస్ చేయాలి, మీన్స్ ఫ్రైడే నుండి మనం బ్యాక్ వెళ్ళాలి. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనం నెక్స్ట్ చూద్దాం. సో దిస్ ఈజ్ సండే ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇఫ్ సెకండ్ డే ఆఫ్ ది మంత్ ఫాల్స్ ఆన్ సాటర్డే దెన్ వాట్ డే ఈజ్ 31st డే ఆఫ్ ది సేమ్ మంత్? సో ఇక్కడ ఎలా ఇచ్చాడు క్వశ్చన్? సేమ్ మంత్ లో సెకండ్ డే అనేది సాటర్డే అయితే 31st డే ఏమవుతుంది సేమ్ మంత్ లో? ఓకే, సో ఇది తెలుగులో చూడండి క్వశ్చన్. నెలలో 2వ రోజు శనివారం వస్తే అదే నెలలో 31వ రోజు ఏ రోజు? సో ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఫ్రైడే, సండే, థర్స్డే, మండే. సో చూడండి, సేమ్ మంత్ ఇచ్చాడు కాబట్టి సెకండ్ డే ఏమవుతుంది? సో సెకండ్ డే సేమ్ మంత్ అన్నాడు కాబట్టి సేమ్ మంత్ లో సెకండ్ డే ఏంటి? సెకండ్ డే మనకి సాటర్డే అవుతుంది. సెకండ్ డే మనకి సాటర్డే అయితే సేమ్ మంత్ లో 31st డే ఏమవుతుంది? 31st డే ఏ డే అవుతుంది? సో ఇక్కడ చూడండి, సెకండ్ 31st సేమ్ మంత్ అన్నాడు కాబట్టి 31st నుండి 2 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 29 వస్తుంది. సో 29 డేస్ ఉన్నాయి. 2కి 31st కి బిట్వీన్ 2 and 31st we have 29 డేస్. సో 29 డేస్ లో మనకి హౌ మెనీ ఆడ్ డేస్ ఉన్నాయి అనేది ఎలా చేయాలి? 7 తో డివైడ్ చేయాలి. ఇప్పుడు చేయండి, 7 తో డివైడ్ చేయడం వల్ల 7 4 28. సో రిమైండర్ ఏమొచ్చింది? 1. 7 4 28. సో 1 రిమైండర్. 29 నుండి 28 పోతే 1. సో 1 రిమైండర్. సో సెకండ్ సాటర్డే అయితే నెక్స్ట్ ఏమవుతుంది? 1. 31st డే ఏమవుతుంది? మనకి రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా సాటర్డే తర్వాత నెక్స్ట్ సండే అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సండే ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If 16th of the month is Tuesday, then what day is 2 weeks 2 days earlier? నెలలో 16వ తేదీ మంగళవారం అయితే 2 రోజుల ముందు వచ్చే రోజు ఏది? ఓకే, ఇఫ్ 16th of the month is Tuesday. సో 16th of the ఏదో ఒక మంత్, సో మంత్ మెన్షన్ చేయలేదు. 16th of the month is ట్యూస్డే అన్నాడు. ఏంటి? 16th రోజు మనకి ట్యూస్డే అవుతుంది. సో దెన్ వాట్ డే ఈస్ 2 weeks 2 days ఎర్లియర్ మీన్స్ ఎగో, మైనస్ చేయాలి. ఎర్లియర్ మీన్స్ ఎగో. ఆఫ్టర్ అంటే ఏం చేసాం? ప్లస్ చేసాం, అంటే ముందుకు వెళ్ళాం. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలి. ఎర్లియర్
ఎర్లియర్ అన్నాడు కాబట్టి బ్యాక్ వెళ్ళాలి. ఇక్కడే చూడండి మీరు, ఒక వీక్ కంప్లీట్ అయితే మనకి ఏమవుతుంది, 7 days కంప్లీట్ అవుతుంది. సో 2 weeks 2 days అన్నాడు. 2 weeks 2 days అంటే 2 weeks అంటే హౌ మచ్, 14 days. సో 14/7 ఏమవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. సో కాబట్టి ఇక్కడే మనం 2 weeks ని ఎలిమినేట్ చేసేయాలి. 1 week ఆర్ 2 weeks ఆర్ 3 weeks అన్నారంటే మనకి 0 odd days వస్తాయని మనం క్వశ్చన్ చూడగానే ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇచ్చిన డేస్ ఏంటి, 2 days ఎర్లియర్ అన్నాడు. 2 days ఎర్లియర్ అన్నాడు కాబట్టి డైరెక్ట్ 16th ట్యూస్డే అయింది కాబట్టి 2 days ఎర్లియర్. 2 days ఎర్లియర్ అంటే 2 days బిఫోర్ ఏమవుతుంది, 16th ట్యూస్డే అయితే నెక్స్ట్ 1 day బిఫోర్ ఏమవుతుంది, మండే. నెక్స్ట్ 1 day బిఫోర్ ఏమవుతుంది, సండే. సో ఎర్లియర్ అన్నాడు కాబట్టి మనం బ్యాక్ వెళ్ళాలి. సో సండే ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే 2 weeks అంటే ఆల్రెడీ మనకి 0 odd days అని ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి మళ్ళీ 2 weeks అంటే 14 + 2 16 odd days by 7 ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ 2 weeks అంటే 0 odd days కాబట్టి 2 days కి ఎర్లియర్ అన్నాడు కాబట్టి 16 కి ట్యూస్డే అయితే సో బిఫోర్ 2 days బిఫోర్ ఆన్సర్ ఏమవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏమొచ్చింది ఆన్సర్ మనకి, సండే ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 12th March 2025 ఈజ్ సాటర్డే, వాట్ వాజ్ ద డే ఆన్ 25th April 2025? తెలుగులో చూడండి, 2025 March 12 శనివారం అయితే 2025 April 25 ఏ రోజు? సో ఇది ఎలా వేస్తామంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ, 12th March 2025. 12th March 2025 is Saturday. Okay, 12th March 2025 is Saturday. What was the day on 25th April 2025? సో మనకి ఏం కావాలి, 25th April 2025 ఏ రోజు అవుతుంది అనేది కావాలి. ఓకే, ఇక్కడ ఎలా ఇచ్చాడు, ఇయర్ సేమ్ ఇచ్చాడు, మంత్ డిఫరెంట్ ఇచ్చాడు. అబ్జర్వ్ చేయండి, సేమ్ ఇయర్ లో డిఫరెంట్ మంత్స్ ఇచ్చాడు. 12th March 2025 is Saturday, then what day is 25th April 2025? so we have to find 25th April. ఓకే, సో చూడండి సేమ్ ఇయర్ ఇచ్చాడు కాబట్టి 12th మార్చ్ లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి, 31 days ఉంటాయి. సో ఆల్రెడీ 12 days కంప్లీట్ అయిపోయాయి, 12th రోజు ఇచ్చాడు కాబట్టి. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 19 days. సో 19 ఇక్కడే మనం డివైడ్ చేసేయండి, 7 2 14. సో 19 నుండి 14 తీసేస్తే ఏమవుతుంది మనకి, 5 odd days వస్తాయి. సో ఇక్కడ 5 odd days వేయండి. ప్లస్ నెక్స్ట్ ఏప్రిల్లో, ఇప్పుడు మార్చ్కి మనకి odd days వచ్చేసాయి. ఓకే, మార్చ్లో మనం ఏం చేసాం, 31 days ఉంటాయి. 12th వరకు సాటర్డే, 12th డే సాటర్డే అన్నాడు కాబట్టి రిమైనింగ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ 31 కాబట్టి 31 నుండి 12 తీసేస్తే 19 అవుతుంది. సో ఇక్కడే మీరు మళ్ళీ రెక్టిఫై చేసేయండి. సో 19ని మనం ఆడ్ డేస్ కావాలి, సో నా ఆడ్ డేస్ కావాలి కాబట్టి 7తో డివైడ్ చేస్తే మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి, 5 odd days వచ్చాయి. ఓకే, 5 ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ మంత్ అయిపోయింది. నెక్స్ట్ ఏప్రిల్లో 25th డే ఏది అన్నాడు కాబట్టి మనం డైరెక్ట్ 25/7తో డివైడ్ చేయాలి. ఓకే, 7తో డివైడ్ చేస్తే 7 3 21. అగైన్ మనకి 4 రిమైండర్ వస్తుంది. సో ఈ 4ని ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, ఈ 4ని ఇక్కడ యాడ్ చేయండి. సో ఇప్పుడు 5 + 4 ఏమవుతుంది, 9 అవుతుంది. అగైన్ 9 అనేది 7 కన్నా ఎబోవ్ ఉంది. సో 7 బిలో ఉంటే మనకి డైరెక్ట్ డేస్ కోడ్స్ ఉన్నాయి కదా, సండే మండే, ఆ కోడ్స్ ని యూజ్ చేస్తాం. 7 ఎబోవ్ ఏ నెంబర్ ఉన్నా కానీ మనం ఆ నెంబర్ ని 7తో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 5 + 4 9 ఉంది కాబట్టి 9/7 ఏమవుతుంది, 7 1 సో రిమైండర్ 2. సో /7 2. సో 2 అంటే ఇక్కడ ఏంటి, 12th March 2025 సాటర్డే. 2 days తర్వాత ఏమవుతుంది, సాటర్డే మండే ట్యూస్డే, అంతేనా? సాటర్డే 12th March సాటర్డే, 2 days తర్వాత అన్నాడు కాబట్టి సండే మండే, మనకి మండే ఇస్ ద ఆన్సర్. ఓకే, 12th March 2025 సాటర్డే కాబట్టి మనకి ఇక్కడ కోడ్ ఏమొచ్చింది, 2 days వచ్చింది కాబట్టి 2 days తర్వాత ఏంటి, సో సాటర్డే సండే మండే ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If 23rd December 1985 is Saturday, what was the day on 23rd December 1989? తెలుగులో ఒకవేళ 1985 డిసెంబర్ 23rd తేదీ శనివారం అయితే 1989 డిసెంబర్ 23వ తేదీ నాడు ఏ రోజు అవుతుంది?
ఓకే, సో ఇది ఎలా రాయాలి? 23rd December 1985 ఈజ్ సాటర్డే. ఓకే, క్వశ్చన్ ఏంటి? 23rd December 1989 విచ్ డే అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ క్వశ్చన్లో చూడండి. ప్రీవియస్ క్వశ్చన్లో ఇయర్ సేమ్ ఇచ్చాడు. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ప్రీవియస్ క్వశ్చన్లో 4th క్వశ్చన్లో ఎలా ఇచ్చాడు? మనకి ఇయర్ అనేది ఈక్వల్ ఇచ్చాడు, మంత్ డిఫరెంట్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 5th క్వశ్చన్లో చూడండి, డేట్ సేమ్ ఇచ్చాడు, డేట్ అండ్ మంత్ సేమ్ ఇచ్చాడు, ఇయర్ డిఫరెంట్ ఇచ్చాడు. ఇయర్ డిఫరెంట్ ఇచ్చి డేని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు, సో డేస్ ఇచ్చినప్పుడు ఏం చేసాం? మంత్లో ఎన్ని మంత్స్ ఉన్నాయి అనేది మనం కన్వర్ట్ చేసి డివైడ్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇయర్కి వచ్చేసరికి కూడా డైరెక్ట్ మీరు 1985 1989 డిఫరెన్స్ ఎంత? 4, అంతేనా? ఇప్పుడు ఇయర్ సేమ్ ఉంది, మంత్ అండ్ డేట్ సేమ్ ఉంది, ఇయర్ డిఫరెంట్ ఉంది. సో ఇయర్ డిఫరెన్స్ ఎంత ఉంది? 1985 1989. సో మనకి జనరల్ గా ఒక ఇయర్ కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఒక ఇయర్ కి 1 ఆడ్ డే ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంది? 4 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకి 4 ఆడ్ డేస్ వస్తాయి. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఇయర్స్ డిఫరెన్స్ ఎంత ఉంది? 4 ఇయర్స్ ఉంది. సో 4 ఇయర్స్ కి మనకి ఇయర్ కి 1 ఆడ్ డే వస్తుంది కాబట్టి, ఇయర్ కి మనకి 1 ఆడ్ డే వస్తుంది కాబట్టి, సో 4 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి 4 ఆడ్ డేస్. ప్లస్ ఇందులో ఏమైనా లీప్ ఇయర్స్ ఉన్నాయా చూద్దాం. ఎందుకు అంటే నార్మల్ ఇయర్ కి 1 ఆడ్ డే ఉంటుంది, లీప్ ఇయర్ కి 2 ఆడ్ డేస్ ఉంటాయని మనం ఫస్ట్ నేర్చుకున్నాము, అంతే కదా? సో లీప్ ఇయర్ ఉంటుందా అంటే 85 నుండి 89 మధ్యలో 1988 అనేది లీప్ ఇయర్ అవుతుంది, అంతే కదా? ఇది 4 తో డివైడ్ అవుతుంది. కావాలంటే చూడండి, 4 4s హౌ మచ్? 4 4s 16, రిమైండర్ 3 38, 4 9s 36, రిమైండర్ 2 28, 4 4s 28. సో రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. కాబట్టి మనకి 1985 టు 1989 మధ్యలో ఒక లీప్ ఇయర్ ఉంది కాబట్టి లీప్ ఇయర్ కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఆల్రెడీ ఒక ఆడ్ డే మనం ఇందులో యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా 1 యాడ్ డే. ఓకే, 4 ఇయర్స్ కి 4 ఆడ్ డేస్, ఎక్స్ట్రా లీప్ ఇయర్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా 1 యాడ్ చేసాం. ఓకే, లీప్ ఇయర్ కి 2 ఆడ్ డేస్ కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ మనకి 5. ఇప్పుడు చూడండి, 23rd December 1985 సాటర్డే అయితే ఆఫ్టర్ 5 డేస్ తర్వాత వచ్చేదే మనకి ఆన్సర్. ఓకే, ఇప్పుడు సాటర్డే ఉంది, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో థర్స్డే ఈజ్ ద ఆన్సర్. ఓకే, క్లియర్? ఇయర్స్ మంత్ అండ్ డేట్ సేమ్ ఇచ్చినప్పుడు ఇయర్స్ డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. ఎవ్రీ నార్మల్ ఇయర్ కి 1 ఆడ్ డే ఉంటుంది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ 4 కాబట్టి 4 ఆడ్ డేస్ వేసాం. అండ్ నెక్స్ట్ ఈ 4 ఇయర్స్ లో మనకి 1 లీప్ ఇయర్ వచ్చింది కాబట్టి లీప్ ఇయర్ హ్యావ్ 2 ఆడ్ డేస్ కాబట్టి ఎక్స్ట్రా 1 యాడ్ చేసాము. సో 5 ఇస్ ద ఆన్సర్. సో డిసెంబర్ 1985 23rd మనకి సాటర్డే అయితే 5 కోడ్ వచ్చింది కాబట్టి 5 డేస్ తర్వాత ఏ డే అవుతుంది. సో థర్స్డే ఇస్ ద ఆన్సర్. Next, the calendar for the year 1965 will be repeat in the following years. 1965 కి సమానమైన క్యాలెండర్ క్రింది సంవత్సరాలలో ఏది? సో దీని మీనింగ్ ఏంటి అంటే 1965 అనేది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది? ద క్యాలెండర్ ఫర్ ది ఇయర్ 1965 విల్ బి రిపీట్ ఇన్ ద ఫాలోయింగ్ ఇయర్స్ అంటే సేమ్ క్యాలెండర్ గురించి అడుగుతున్నాడు. ఓకే, సేమ్ క్యాలెండర్. సో సేమ్ క్యాలెండర్ గురించి అడిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేయాలి. ఓకే, ఇచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేయడం వలన రిమైండర్స్ ఏమేమి వస్తాయి అంటే మనకి రిమైండర్ 0, రిమైండర్ 1 వస్తుంది, లేదా రిమైండర్ 2 ఆర్ 3 వస్తుంది, రిమైండర్ 0. సో 4తో ఇచ్చిన ఇయర్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తే +6 యాడ్ చేయాలి, రిమైండర్ 2 ఆర్ 3 వస్తే +11 యాడ్ చేయాలి, రిమైండర్ 0 వస్తే ఇచ్చిన నెంబర్కి మనం 28 యాడ్ చేయాలి. అలా చేయడం వల్ల వచ్చిన
ఇయరే మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 1965 ఇచ్చాడు, ఇది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని అడిగాడు. ఏం చేయాలి? 4 తో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు 4 తో డివైడ్ చేస్తే చూడండి 4 4 జా 16, అగైన్ ఏమవుతుంది 19 నుండి 16 పోతే 3 36. సో 4 9 జా 36. నెక్స్ట్ ఇంకేముంది ఎక్స్ట్రా 5, 4 1 జా 4. సో 5 నుండి 4 పోతే మనకి ఏమొస్తుంది 1 అనేది మనకి రిమైండర్. సో దిస్ ఈస్ ద రిమైండర్. 1965 ని 4 తో డివైడ్ చేస్తే మనకి 1 రిమైండర్ వచ్చింది. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం? దిస్ ఈజ్ ఇంపార్టెంట్, సేమ్ క్యాలెండర్ కి ట్రిక్. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం ఏమనుకున్నాం? 1 రిమైండర్ వస్తే ప్లస్ 6 యాడ్ చేయాలి, 2 or 3 రిమైండర్ వస్తే ప్లస్ 11 యాడ్ చేయాలి, 0 వస్తే ప్లస్ 28 యాడ్ చేయాలి అని నేర్చుకున్నాము. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కి మనకి రిమైండర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. సో 1 వచ్చింది కాబట్టి ఈ 1965 కి మనం ఎన్ని యాడ్ చేయాలి? 6 యాడ్ చేయాలి. సో ఇప్పుడు చేయండి, 1965 కి 6 యాడ్ చేయండి. 6 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 1971 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, మీరు ఈ ట్రిక్ ని గుర్తుపెట్టుకుంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఈ ఆన్సర్ సాల్వ్ చేస్తారు. నెక్స్ట్, విచ్ డే వాజ్ ఆన్ 23rd January 1950? 23 జనవరి 1950 ఏ రోజు అవుతుంది? సో ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 23rd January 1950 మనకి ఏ రోజు అవుతుంది? సో చూడండి, మనం ఫస్ట్ ఎలా తీసుకోవాలి అంటే 1949 వరకు కోడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. 1949 వరకు కోడ్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ 23rd January అన్నాడు కాబట్టి ఫస్ట్ మంతే కాబట్టి డైరెక్ట్ 23rd ని 7 తో డివైడ్ చేసి కోడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 1949 ప్లస్ ఈ ఫస్ట్ మంత్ కోడ్ ని యాడ్ చేసి మళ్ళీ మనం 7 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ మనకు ఆన్సర్ అవుతుంది. సో ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు 1949 కి డైరెక్ట్ కోడ్ ఉంటుందా? సో ఉండదు, కాబట్టి దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఎలా స్ప్లిట్ చేయాలి అంటే 1949 ని 1600 ప్లస్ 300 ప్లస్ 49, 1600 ప్లస్ 300 ప్లస్ 49 ప్లస్ 49. ఓకే మేడం, ఎందుకు ఇక్కడ 49 ని 2 టైమ్స్ రాసింది అంటే మనకి ఒక ఇయర్లో నార్మల్ ఇయర్ ఉంటుంది, లీప్ ఇయర్ ఉంటుంది. ఓకే, సో 49 ఇయర్స్లో నార్మల్ ఇయర్స్ ఉంటాయి, లీప్ ఇయర్స్ ఉంటాయి. నార్మల్ ఇయర్ వీ హ్యావ్ 1 day, లీప్ ఇయర్ వీ హ్యావ్ 2 odd days. ఓకే, నార్మల్ ఇయర్ వీ హ్యావ్ 1 odd day, లీప్ ఇయర్ వీ హ్యావ్ 2 odd days. సో నార్మల్ ఇయర్లో 49 ఇయర్స్ ఉంటాయి, 49 odd days. ఓకే, సో ఇది ఇక్కడే. నెక్స్ట్ లీప్ ఇయర్ని ఏం చేయాలి? 4 తో డివైడ్ చేయాలి, అంతే కదా. ఎప్పుడైనా మనం లీప్ ఇయర్ వచ్చినప్పుడు 4 తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ 49 ఇయర్స్ ఉన్నాయి, 49 లీప్ ఇయర్స్. సో లీప్ ఇయర్స్ కావాలి కాబట్టి 49 ఇయర్స్లో 4 తో డివైడ్ చేస్తే మనకి కోఎఫిషియంట్ ని ఇక్కడ ఆన్సర్ గా తీసుకోవాలి. ఓకే, సో ఇలా చేయండి. 49 ని 4 తో డివైడ్ చేస్తే 4 1 జా 4, 9, 4 2 జా 8. సో 1. ఇక్కడ రిమైండర్ తీసుకోకూడదు, కోఎఫిషియంట్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి 1600 కి మనకి కోడ్ ఏమవుతుంది? 1600 కి కోడ్ 0 అవుతుంది. ఎందుకు అంటే 400 మల్టిపుల్స్ అన్నీ కూడా మనకి 0 odd days వస్తాయి కాబట్టి 1600 అనేది 400 తో డివిజబుల్ అవుతుంది కాబట్టి సో మనకి 0 odd days వస్తాయి. నెక్స్ట్ 300 కి మనం ఎన్ని odd days వస్తాయని నేర్చుకున్నాం? 1 odd day. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 49 ఉంది. సో 49 కి ఎన్ని odd days వస్తాయి అంటే డైరెక్ట్ 7 తో డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది? 0 odd days వస్తాయి. సో నెక్స్ట్ 49 లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం డివైడెడ్ బై 4 చేసి కోఎఫిషియంట్ ని ఆన్సర్ గా తీసుకోవాలి. భాగ ఫలంని మాత్రమే తీసుకోవాలి, రిమైండర్ తీసుకోకూడదు. ఓకే, లీప్ ఇయర్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు యాడ్ చేయండి. 12 + 1 ఏమవుతుంది? 13. అగైన్ 7 అబోవ్ ఉంది కాబట్టి మళ్ళీ 7 తో డివైడ్ చేయండి. 7 1 జా 7, అగైన్ రిమైండర్ ఏమవుతుంది? 6. సో 6 ఈస్ ద ఆన్సర్. మరి 6 ఆన్సర్ వచ్చింది. ఇక్కడ నెంబర్ ఇక్కడ ఏ డే అని ఇవ్వలేదు. ఎలా చేయాలి మేడం అని అంటే మనం ఫస్ట్ డేస్ కోడ్ నేర్చుకున్నాం కదా. సండేకి 0, మండేకి 1, ట్యూస్డేకి 2, వెన్స్డేకి 3, థర్స్డేకి 4, ఫ్రైడేకి 5, సాటర్డేకి 6. ఓకే, సో ఈ కోడ్స్ మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం కాబట్టి 6 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 6 కోడ్ ఏంటి? సాటర్డే. సో సాటర్డే ఇస్ ద ఆన్సర్. సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే.
నెక్స్ట్ ఇఫ్ 2 days before yesterday is Tuesday, then what will be on 3 days after tomorrow? సో తెలుగులో చూద్దాం ఒకసారి క్వశ్చన్ ని. ఒకవేళ నిన్న 2 రోజుల ముందు మంగళవారం అయితే రేపటి తర్వాత 3వ రోజు ఏముంటుంది? సో ఇది చూడండి, ఇఫ్ 2 days బిఫోర్ అన్నాడు. బిఫోర్ అంటే ఏంటి? మైనస్, బ్యాక్ వెళ్ళాలి. ఓకే, బిఫోర్ 2 days బిఫోర్ ఎస్టర్డే ఈజ్ ట్యూస్డే. ఓకే, సో 2 days బిఫోర్ ఎస్టర్డే అంటే ఎస్టర్డే కన్నా 2 days బిఫోర్. ఎస్టర్డే కన్నా 2 days బిఫోర్ ఏమవుతుంది? ట్యూస్డే. అంతేనా? సో దెన్ వాట్ విల్ బి ఆన్ 3 days ఆఫ్టర్ టుమారో. సో ఎస్టర్డే ఉన్నప్పుడు మనం నెక్స్ట్ డే ఏమంటాం? టుమారో అంటాం. సో ఇక్కడ టుమారో రాయాలి. అంతే కదా. ఇవాళ రేపటి గురించి మాట్లాడదాం, రేపు నిన్నటి గురించి మాట్లాడాలి అంటే నిన్న ఎస్టర్డే. సో నిన్న ఎస్టర్డే అంటే ఇవాళ ఏమవుతుంది? టుమారో. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? వాట్ విల్ బి ఆన్ 3 days ఆఫ్టర్ టుమారో. సో టుమారో తర్వాత ఆఫ్టర్ 3 days అన్నాడు. ఆఫ్టర్ అన్నాడు కాబట్టి ప్లస్ అవుతుంది. అంతేనా? ప్లస్ అంటే ఫార్వర్డ్కి వెళ్ళాలి. సో ఫార్వర్డ్కి వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది? 1 2 3. టుమారో తర్వాత 3 days తర్వాత ఏ డే అవుతుంది అనేది క్వశ్చన్లో అడిగాడు. ఓకే, సో 2 days బిఫోర్ ఎస్టర్డే ట్యూస్డే అయితే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. సో మనకి మండే ఇస్ ద ఆన్సర్. ఓకే, క్వశ్చన్లో ఇచ్చింది అనలైజ్ చేసి ఏమి ఇచ్చాడు అనేది ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, సో ఇఫ్ 2 days బిఫోర్ ఎస్టర్డే ఈజ్ ట్యూస్డే. మళ్ళీ చెప్తాను చూడండి, ఎస్టర్డే కన్నా 2 days ముందు మనకి ట్యూస్డే అయితే వాట్ విల్ బి ఆన్ 3 days ఆఫ్టర్ టుమారో. టుమారో తర్వాత 3 days తర్వాత ఏమవుతుంది అనేది ఇచ్చాడు. సో ఎస్టర్డే బిఫోర్ 2 days ఏంటి అనేది మనకు తెలుసు. సో ఇలా వేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. మండే ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1 days ఆఫ్టర్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ అన్నాడు కాబట్టి +1. నెక్స్ట్ 3 days బిఫోర్ అన్నాడు కాబట్టి మైనస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఇఫ్ 1 days ఆఫ్టర్ 3 days బిఫోర్ టుమారో ఈజ్ సండే, దెన్ వాట్ విల్ బి ఆన్ 2 days ఆఫ్టర్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, ఒకవేళ రేపటి ముందు 3 రోజుల తర్వాత ఒక రోజు ఆదివారం అయితే రేపటి తర్వాత రోజు రెండవ రోజు ఏమిటి? సో ఇది చూడండి, ఇక్కడ ఏమన్నాడు? 1 days ఆఫ్టర్ 3 days బిఫోర్ టుమారో ఈజ్ సండే. ఓకే, అంటే +1 -3 ఏమవుతుంది? -2 అంటే 2 days బ్యాక్ అన్నట్టు. అంతేనా? సో ఇక్కడ ఏంటి మనకి? ఇక్కడ మనకి ఏమేమి వస్తుంది అంటే ఎస్టర్డే వస్తుంది, టుడే వస్తుంది, టుమారో. ఓకే, ఇఫ్ 1 days ఆఫ్టర్ 3 days బిఫోర్ టుమారో ఈజ్ సండే. సో ఈ ఎస్టర్డే నుండి 2 days బిఫోర్ ఏమవుతుంది మనకి? సండే. ఇది సండే. దెన్ వాట్ విల్ బి టుమారో నుండి మనకి 1 2. ఓకే, ఎస్టర్డే అనేది మనకి సండే అవుతుంది. ఎస్టర్డే అనేది మనకి సండే అవుతుంది. ఎలా అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ 1 day ఆఫ్టర్ 3 days బిఫోర్ టుమారో ఈజ్ సండే అంటే టుమారో ఇది టుమారో. సో టుమారో కన్నా 2 days బిఫోర్ ఏమవుతుంది? సండే. టుమారో కన్నా 2 days బిఫోర్ సండే అవుతుంది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? వాట్ విల్ బి ఆన్ 2 days ఆఫ్టర్ డే ఆఫ్టర్ టుమారో. సో టుమారో తర్వాత 2 days ఆఫ్టర్ అంటే 1 2 3. సో థర్డ్ డే ఏమవుతుంది? 2 days ఆఫ్టర్ 2 days తర్వాత మీన్స్ థర్డ్ డే. సో థర్డ్ డే ఏమవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్టర్డే సండే, మండే టుడే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఫ్రైడే ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? టుమారో కన్నా 2 days బిఫోర్ మనకి సండే అవుతుందని చెప్తున్నాడు. సో ఆఫ్టర్ టుమారో తర్వాత 2 days తర్వాత ఏమవుతుంది అనేది క్వశ్చన్ అడిగాడు. ఓకే, సో ఎస్టర్డే సండే అవుతే ఇక్కడ నుండి ఇలా వేసుకొని సో ఫ్రైడే ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఇఫ్ 2 days బిఫోర్ 3 days బిఫోర్ డే బిఫోర్ ఎస్టర్డే ఈజ్ మండే, దెన్ వాట్ విల్ బి ఆన్ 4 days ఆఫ్టర్ ఎస్టర్డే. ఓకే, సో ఇది కూడా సేమ్. 2 days బిఫోర్ అన్నాడు అంటే మైనస్, 3 days బిఫోర్ అన్నాడు మైనస్, నెక్స్ట్ డే బిఫోర్ మళ్ళీ మైనస్, ఎస్టర్డే ఈజ్ మండే. ఓకే, సో ఎస్టర్డే కన్నా ముందు ఏంటి? -1 -2 -3 -1 ఎంత అవుతుంది? ఇది -2.
3 days బిఫోర్ అన్నాడు కాబట్టి -3, 1 day బిఫోర్ అన్నాడు కాబట్టి -1. సో టోటల్ గా యాడ్ చేయండి. 6 days బిఫోర్, ఎస్టర్డే కన్నా 6 days బిఫోర్ ఏమవుతుంది? మండే. సో ఎస్టర్డే కన్నా 6 days బిఫోర్ అంటే మనం ఇలా రాసుకుందాం, 1 2 3 6 days బిఫోర్ కాబట్టి. సో ఈ 6th డే ఏమవుతుంది? ఇక్కడ మనకి మండే అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి మండే అవుతుంది. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? దెన్ వాట్ విల్ బి ఆన్ 4 days ఆఫ్టర్ ఎస్టర్డే. సో ఎస్టర్డే తర్వాత 4 days తర్వాత ఏముంటుంది? ఎస్టర్డే తర్వాత మనకి ఏముంటుంది? టుడే ఉంటుంది, టుమారో ఉంటుంది. ఓకే, సో తర్వాత 4 days ఆఫ్టర్ ఎస్టర్డే, 4 days తర్వాత ఏముంటుంది అంటే 1 2 3 4. సో ఏమవుతుంది? మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, సో దిస్ ఈజ్ సాటర్డే ఈజ్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ ఎస్టర్డే బిఫోర్ 6 days బ్యాక్. సో ఇలా 2 days బిఫోర్, 3 days బిఫోర్, డే బిఫోర్ మీన్స్ ఎస్టర్డే ముందు 6 days, ఎస్టర్డే ముందు 6th డే మండే అవుతుందని ఇచ్చాడు. దెన్ వాట్ విల్ బి ఆన్ 4 days ఆఫ్టర్ ఎస్టర్డే. సో ఎస్టర్డే తర్వాత 4 days తర్వాత ఏమవుతుంది అని ఇచ్చాడు. సో ఎస్టర్డే అన్నప్పుడు మనకి టుడే ఉంటుంది, టుమారో ఉంటుంది, అంతే కదా. డే ఆఫ్టర్ అన్నాడు కాబట్టి టుమారో తర్వాత క్వశ్చన్లో ఎలా ఉంది? 4 days ఆఫ్టర్, 4 days ఆఫ్టర్ అన్నాడు కాబట్టి 1 2 3 4. సో ఇప్పుడు ఇక్కడ నుండి కౌంట్ చేయండి. ఇక్కడ 6th మండే అయితే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. సో అగైన్ 4th డే సాటర్డే అవుతుంది. సో సాటర్డే ఇస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇట్ వాజ్ సాటర్డే ఎస్టర్డే, దెన్ వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ 45 days ఎగో ఫ్రమ్ టుడే. తెలుగులో చూడండి. ఒకవేళ నిన్న శనివారం అయితే నేటి నుంచి 45 రోజుల క్రితం వారంలో ఏ రోజు అవుతుంది? ఓకే, క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఇట్ వాజ్ సాటర్డే ఎస్టర్డే, ఓకే, సో ఎస్టర్డే ఏమంటున్నాడు? ఎస్టర్డే సాటర్డే. దెన్ వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ 45 days ఎగో ఫ్రమ్ టుడే. సో టుడే నుండి మనం కౌంట్ చేయాలి. ఓకే, సో టుడే నుండి కౌంట్ చేస్తే ఏమన్నాడు క్వశ్చన్లో? 45 days ఎగో. ఎగో అంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి, ఎస్టర్డే బ్యాక్ వెళ్ళాలి ఎగో అంటే. సో 45 days ఎగో అంటే మళ్ళీ ఏం చేయాలి? 45 daysని అగైన్ 7తో డివైడ్ చేయాలి. మనం 45 daysని టుడే నుండి 45th డే ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయకూడదు, అలా కౌంట్ చేయకూడదు. అలా కౌంట్ చేయడం వల్ల మనకి చాలా టైం టేకింగ్ అవుతుంది కాబట్టి. సో మళ్ళీ మీరు అగైన్ 45ని 7తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 7 6 42, రిమైండర్ ఏంటి? 3. సో 3 days ఎగో, టుడే నుండి 3 days ఎగో ఏమవుతుంది అనేది ఆన్సర్. ఆల్రెడీ ఇక్కడ 1 అవుతుంది, 2 3. సో 3 days ఎగో, టుడే 3 days ఎగో అన్నాడు, టుడే నుండి 3 days ఎగో అన్నాడు కాబట్టి ఆల్రెడీ మనకి ఎస్టర్డే సాటర్డే ఇచ్చాడు. సో ఇదేమవుతుంది? బ్యాక్ వెళ్తే సాటర్డే బిఫోర్ ఇక్కడ ఫ్రైడే అవుతుంది. సో ఫ్రైడే బిఫోర్ ఏమవుతుంది? థర్స్డే అవుతుంది. సో థర్స్డే ఇస్ ద ఆన్సర్. ఓకే, మీరు 45 days ఇచ్చాడు అని మళ్ళీ టెన్షన్ అవ్వకూడదు. సో 45ని 7తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండరే మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఇట్ వాజ్ ట్యూస్డే 3 days ఎగో, దెన్ వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ 66 days ఎగో ఫ్రమ్ టుడే. ఓకే, సో ఇది కూడా సేమ్, ఎగో ఫ్రమ్ టుడే అన్నాడు కాబట్టి బ్యాక్ వెళ్ళాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా 11th క్వశ్చన్ మోడల్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ని మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సో ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.